డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. గవర్నమెంట్ ఐటీఐ ప్రాంగణంలో డిఆర్డీఎస్ సెర్ప్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా ఎగ్జిబిషన్ ను బుధవారం రాత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్ లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన చేనేత బొమ్మలు, వస్త్రాల ఆభరణ ప్రాంగణాన్ని పరిశీలించి స్టాల్స్ నిర్వాహకులతో ఆయన మాట్లాడారు. కుటుంబ ఆర్థిక అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో కుటుంబాలు, సమాజం, రాష్ట్రం మరింత బలపడతాయని ఆశిస్తున్నామన్నారు. హస్తకళలు, కళాకారుల ఇతర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం మెగా డ్వాక్రా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుందన్నారు. డ్వాక్రా బజార్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మహిళా పారిశ్రామికవేత్తలు వివిధ రకాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో చేనేత వస్త్రాలు, గృహాలంకరణ వస్త్రాలు లభిస్తాయని, ఈ మహిళా పారిశ్రామిక ట్రేడ్ ఫేర్ను సందర్శించి మహిళా ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. అనంతరం ఎగ్జిబిషన్ కళావేదిక యందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ వెంట పలువురు డిఆర్డీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చీరల దగ్గర నుంచి, ఒక తేనె దగ్గర నుంచి, కొప్పాక బొమ్మల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి హస్తకళలతో ఉన్నటువంటి హ్యాండిక్రాఫ్ట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇక్కడ పెట్టడం, అలాగే కొన్ని కాశ్మీర్ నుంచి 10-20% కాశ్మీర్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. అంటే ఈ ఎగ్జిబిషన్స్, డ్వాక్రా బజార్లు పెట్టడం అన్నది ఏంటంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ఇది. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ 10 మందికి తెలియాలా. ఇక్కడ సేల్స్ చూస్తే ఈ 10 నెలలు కూడా 50 లక్షల సేల్స్ చేయడం జరిగింది. ఆ సేల్స్ ఒకటే కాకుండా ఒక ఇన్ఫర్మేటివ్ ప్రతి చోట కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి రాష్ట్రంలో శాస్త్రం జరుగుతున్నాయి ఒక ఇన్ఫర్మేషన్ చేయడానికి కష్టపడి ఈ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పెట్టినటువంటి డిఆర్డీఏకి, సెర్ఫోర్కి అందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మరిన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా మనం పెట్టగలిగే రోజు ప్రతి చోటకి కూడా దీని అవేర్నెస్ తీసుకుని వెళ్ళాలన్నది తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, కణాంతర యుద్ధాలు స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే ఆర్టిఫిషియల్గా మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ మనకు కట్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఆడాడ వచ్చి కింద ఇంటర్నెట్ కట్ చేసేస్తానని చెప్తా ఉన్నాడు. ఇంకో పక్కన గ్యాస్ ఎక్కడో బ్లాస్ట్ అయితే, ఎక్కడో మిడిల్ ఈస్ట్లో గ్యాస్ బ్లాస్ట్ అయితే ఇక్కడ మనం సిలిండర్లు టైట్ అయిపోతుంది. అలాగే మనం సైవృత్తులకి ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఇవ్వకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చినప్పుడు మనం సైవృత్తులు చేసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. 2 గంటల పాటు చక్కగా తిరిగి ఎవరైతే స్టాల్స్ పెట్టుకున్నారో ఆ మహిళలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ, అలాగే పబ్లిక్ అందరినీ కూడా వచ్చి చూడమని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు. అలాగే మహిళలు ఉత్పత్తి చేసినటువంటి రకరకాల ప్రోడక్ట్స్ అక్రాస్ ద స్టేట్ మనకి 26 జిల్లాల నుంచి కూడా వచ్చి ఉన్నారు. అలాగే ఒక 10 స్టాల్స్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మరి పెట్టున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి ఈ మహిళలందరినీ కూడా ప్రోత్సహించాలని, అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి బజార్లు, డ్వాక్రా బజార్లు పెట్టి మరి మన జిల్లాలో ఉన్నటువంటి మహిళలను కూడా వీరి ద్వారా మోటివేట్ చేసి మరి వారి ఆదాయాలను పెంచడానికి మనందరం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇచ్చేసినటువంటి శ్రీ పంతం నానాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగిలిన అందరూ కూడా విఐపీస్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, అలాగే మన డ్వాక్రా సభ్యులు కానివ్వండి, మహిళలు అందరూ ఇచ్చేసి 30 వరకు ఇది కాబట్టి వారి టైంని బట్టి ఇచ్చేసి ఈ సభ్యుల్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.